guys, welcome to my YouTube channel Rohita Tumurguti. So నాకు చాలా DMs వచ్చాయి after watching my home tour video like house accommodation ఎక్కడ వెతుక్కోవాలి ఎలా సెర్చ్ చేయాలి అని చెప్పేసని. So I have decided to make a video on this topic and నేను నాకు తెలిసినవి మాక్సిమం ఆల్మోస్ట్ ఈ వీడియోలో కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను. లైక్ రెంట్ ఎంత ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, స్కామ్స్ ఎలా జరుగుతాయి అండ్ ఎక్కడ వెతుక్కోవాలి, ఇంకా చాలా చాలా మాట్లాడుకుందాం. బట్ అంతకన్నా ముందు చాలా మంది నా వీడియోస్ ని చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. చలో ఇంకా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో బేసిక్ గా ఇక్కడ యూకే లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ ఉంటాయి. సో నేను మీకు అర్థం అవ్వడానికి సింపుల్ గా 5 parts లో డివైడ్ చేశాను. అండ్ దే ఆర్ ఫుల్ హౌసెస్, ఫ్లాట్స్ ఆర్ అపార్ట్మెంట్స్, షేర్డ్ అకామిడేషన్, స్టూడెంట్ అకామిడేషన్ అండ్ టెంపరరీ అకామిడేషన్. సో ఫస్ట్ వచ్చేసి ఫుల్ హౌస్. ఇందులో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. లైక్ టెరెస్డ్ హౌస్ అని, సెమీ డిటాచ్డ్ అని చెప్పేసి అని. సో టెరెస్డ్ హౌస్ అంటే టెరెస్ ఉంటదండి, కింద ఇక్కడ చూపించినట్టు లైన్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి. వేరింగ్ యుల్ బి షేరింగ్ బోత్ ద వాల్స్ విత్ ద అదర్ హౌసెస్. అండ్ సెమీ డిటాచ్డ్ వచ్చే వరకు మీరు వన్ సైడ్ ఆఫ్ వాల్ ని వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటారు, వేరే హౌసెస్ తోని. అండ్ ఇంకొక సైడ్ ఓపెన్ ఉంటుంది. అండ్ డిటాచ్డ్ విషయానికి వస్తే, డిటాచ్డ్ విషయంలో మీరు బోత్ ద వాల్స్ మీరు ఎవరితో షేర్ చేసుకోరు, మీరు కంప్లీట్ సెపరేట్ ఉంటుంది. అండ్ మనకి దీని గురించి ఇంతకన్నా డెప్త్ గా తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు, బికాస్ దీని వల్ల మనకి రెంట్ అయితే ఎఫెక్ట్ అయితే ఉండదండి. బట్ దిస్ మే ఎఫెక్ట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ప్లానింగ్ టు బై ద హౌస్ రాదర్ దాన్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ప్లానింగ్ టు రెంట్ ఇట్. ఇది వచ్చేసి ఇండివిజువల్ హౌస్ లాగా అండి. లైక్ కంప్లీట్ ప్రైవసీ ఉంటుంది, ఎవరితో షేరింగ్ చేసుకోకుండా మీకు మీరు ఉండొచ్చు అనమాట ఇంట్లో. సో ఇవి వచ్చేసి 1 bedroom నుంచి 5 to 6 bedrooms వరకు ఉంటాయండి. అండ్ ఆఫ్ కోర్స్ నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మీకు రెంట్ ఇంక్రీజ్ అవుతూ పోద్ది. అండ్ ఆఫ్ కోర్స్ మీకు కొన్ని హౌసెస్ కి గార్డెన్ కూడా వస్తుంది. సో దిస్ ఈస్ మోస్ట్లీ సూటబుల్ ఫర్ అ ఫ్యామిలీ ఆఫ్ 4 or more, లేకపోతే ఈవెన్ అ బంచ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు స్టే టుగెదర్. అండ్ ఇది మీరు ఎవరితోని షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఫుల్ హౌస్ మీకే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్స్ ఆర్ అపార్ట్మెంట్స్ అండి. ఈ రెండు సేమే, కాకపోతే స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. లైక్ అపార్ట్మెంట్స్ లో మీకు కొన్ని ఫెసిలిటీస్ వస్తాయి, లైక్ లిఫ్ట్, రిసెప్షన్ అండ్ కొన్ని ఎమ్యూనిటీస్ కూడా వస్తాయి. ఇవేవి ఫ్లాట్స్ లో ఉండకపోవచ్చు. అండ్ ఇవి కూడా ఫుల్ హౌస్ లాగానే మీకంటూ సపరేట్ ఫ్లాట్ ఒకటి ఉంటుంది. ఇవి కూడా 1 bed నుంచి 3-4 bedrooms వరకు అయితే ఉంటాయండి. అండ్ ఆఫ్ కోర్స్ నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ రెంట్ ఇంక్రీజ్ అవుతూ పోద్ది. సో దిస్ ఈస్ ఆబ్వియస్లీ సూటబుల్ ఫర్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ ఎల్స్ ఫ్యామిలీ హూ ఆర్ విల్లింగ్ టు స్టే టుగెదర్. అండ్ మేము ఉండేది కూడా అపార్ట్మెంట్స్ లోనే. ఒకవేళ మీరు నా హోమ్ టూర్ వీడియో ఇప్పటి వరకు చూడకపోతే మాత్రం పైన ఐకాన్ దగ్గర క్లిక్ చేసి చూసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి షేర్డ్ అకామిడేషన్. ఇది మనం తెలుసుకునే ముందు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి, అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సింగిల్ రూమ్. ఇది ఒక 6x6 బెడ్ స్పేస్ పట్టేంత ప్లేస్ మాత్రమే ఉంటుంది, ఓన్లీ సూటబుల్ ఫర్ 1 person. అండ్ ఇది కొంచెం కంపారిటివ్లీ కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, బికాస్ మీకంటూ ప్రైవసీగా ఒక సపరేట్ రూమ్ వస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ మీకు వచ్చేసి డబుల్ రూమ్. డబుల్ రూమ్ ఏంటంటే మీకు ఒక కింగ్ సైజ్ కానీ క్వీన్ సైజ్ కానీ బెడ్ సైజ్ ఇస్తారు, మీరు ఇక్కడ కింద పిక్చర్స్ లో చూసినట్టు. అండ్ దిస్ ఇస్ సూటబుల్ ఫర్ 2 members ఆర్ ఎ కపుల్, మీరు కలిసి ఉండొచ్చు. అండ్ ఆల్సో కొంచెం ఎక్స్ట్రా స్పేస్ కూడా వస్తుంది ఈ రూమ్ లో. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆన్ స్వీట్. స్టార్టింగ్ లో ఇప్పుడు మేము చెప్పినట్టు సింగిల్ రూమ్ కి కానీ డబుల్ రూమ్ కి కానీ మీకు ఒకవేళ అటాచ్డ్ బాత్రూమ్ ఒకవేళ వస్తే మాత్రం దాన్నే ఇక్కడ ఆన్ స్వీట్ అనేసి అని అంటారు. సో ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే మీకు ప్రైవేట్ బాత్రూమ్ ఒకటి వస్తుంది కాబట్టి. సో మీకు ప్రైవేట్ బాత్రూమ్ వస్తుంది కాబట్టి కొంచెం రెంట్ ఎక్కువ పడుతుంది మీకు. సో నెక్స్ట్ వచ్చేసి స్టూడియో ఫ్లాట్. ఇదేంటంటే ఇది ఒక చిన్న స్పేస్ లో యూల్ బి గెటింగ్ ఎ కిచెన్, బాత్రూమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ బెడ్. ఈ కింద ఫోటోలో చూపించినట్టు ఒక చిన్న స్పేస్ లో యూల్ బి గెటింగ్ ఎవ్రీథింగ్. ఇదేంటంటే మీకు ఒక సపరేట్ ఫ్లాట్ లాగానే, లైక్ మీకు అన్ని ప్రైవేట్ గా వచ్చేస్తాయి. అండ్ దిస్ ఇస్ మోస్ట్లీ సూటబుల్ ఫర్ 1 person ఆర్ ఎ కపుల్ విత్ లెస్ లగేజ్. సో కంపేర్ టు అదర్ 3, దీనికి మీకు రెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బికాస్ యూఆర్ గెటింగ్ ఎ కిచెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ బాత్రూమ్ మీకు సపరేట్ గా వస్తుంది కాబట్టి. ఇదేంటంటే మీకు ఒక చిన్న బుజ్జి ఫ్లాట్ లాగానే అనమాట, ప్రైవేట్ గా మీకు ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి షేర్డ్ అకామిడేషన్. సో ఫర్ సపోజ్ మీరు ఒక సింగిల్ పర్సన్ కానీ 2 members కానీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఒకవేళ ఉంటే, మీరు ఇందాక చెప్పినట్టు ఫుల్ హౌసెస్ లో కానీ ఫ్లాట్స్ లో కానీ మీరు అకామిడేషన్ షేర్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ మీరు కిచెన్ ఇంకా బాత్రూమ్ షేర్ చేసుకోవాల్సి వస్తుందండి. అండ్ ఆల్సో ఆల్ ద ఎమ్యూనిటీస్ మీకు ఒకవేళ ఇంట్లో ఏవైతే ఉంటాయో అవన్నీ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఆన్ స్వీట్ తీసుకుంటే మాత్రం మీరు బాత్రూమ్ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీకు సపరేట్ బాత్రూమ్ వస్తుంది. కాకపోతే కిచెన్ మాత్రం ఎట్ ఎనీ కాస్ట్ మీరు ఏది తీసుకున్నా కానీ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీరు ఒకవేళ చూసుకుంటే మాత్రం షేర్డ్ అకామిడేషన్ లో మీకు రెంట్ అనేది కొంచెం తక్కువ పడుతుందండి, బికాస్ యూఆర్ షేరింగ్ కిచెన్ కానీ బాత్రూమ్ కానీ మీరు షేర్ చేసుకుంటున్నారు కదా, అందుకని మీకు కొంచెం రెంట్ తక్కువ పడుతుంది కంపేర్ టు అదర్ అకామిడేషన్స్. సో నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ అకామిడేషన్. ఇందులో కూడా 2 types ఉంటాయండి, యూనివర్సిటీ అకామిడేషన్ అండ్ స్టూడెంట్ ప్రైవేట్ హాల్స్. ఇందాక చెప్పిన వాటిల్లో మీరు స్టూడెంట్స్ అయినా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా ఇంకెవరైనా ఉండొచ్చు. బట్ స్టూడెంట్ అకామిడేషన్ వచ్చేసే వరకు మీరు కంపల్సరీ స్టూడెంట్ అయి ఉండాలండి. ఈవెన్ ఇన్ PSW ఆర్ Tier 2 యూ కాంట్ స్టే దేర్, మీరు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది.
సో ఇప్పుడు వచ్చేసి యూనివర్సిటీ అకామిడేషన్. ఇదేంటంటే మీరు యూనివర్సిటీలోనే మీరు అకామిడేషన్ వెతుక్కోవచ్చు. అంటే యూనివర్సిటీలోనే ఉంటాయి, లేకపోతే విత్ ఇన్ 1 మైల్ లో ఉంటాయి. ఇది మీరు మీ యూనివర్సిటీ వెబ్సైట్స్ లోనే వెళ్ళి వెతుక్కోవచ్చు. వేరే వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం కాస్ట్లీయెస్ట్. మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే మనం అఫోర్డ్ చేయలేము. ఒకవేళ మీరు అఫోర్డ్ చేయగలిగితే మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ స్టూడెంట్ హాల్స్. ఇవేంటంటే మనకి ఇండియాలో ప్రైవేట్ హాస్టల్స్ లాగా. ఇదేంటంటే స్టూడెంట్ అకామిడేషన్ లాగానే, కాకపోతే విత్ ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అండ్ ఎక్స్ట్రా ప్రైవసీతోనే ఉంటాయి. స్టూడెంట్ అకామిడేషనే కాస్ట్లీ అనుకుంటే ఇది దానికి మించిన కాస్ట్లీగా ఉంటుంది. లైక్ కంప్లీట్లీ కాస్ట్లీయెస్ట్ ఉంటుంది ఇది. ఒకవేళ మీరు మాయా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సార్ అయితే యూ కెన్ ప్రిఫర్ దిస్. సో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, టెంపరరీ అకామిడేషన్. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ చూసారు కదా. ఇప్పుడు మనం ఇవి ఎక్కడ వెతుక్కోవాలి, ఎలా సర్చ్ చేయాలి అన్నవి చూసేద్దాం. సో మనం 3 ways లో హౌస్ సర్చ్ చేయొచ్చు. అందులో ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్. ఇందులో ఏంటంటే చాలా డిఫరెంట్ యాప్స్ ఉంటాయి మీ స్క్రీన్ మీద చూపించినట్టు. బట్ నేను మీకు ఇందులో టాప్ 5 యాప్స్ మీకు చెప్తాను. అదేంటంటే రైట్ మూవ్, జూప్లా, ఆన్ ద మార్కెట్, స్పేర్ రూమ్ అండ్ ఓపెన్ రెంట్. ఈ టాప్ 5 లో కూడా నేను మీకు టాప్ 2 ట్రస్ట్ వర్ది యాప్స్ చెప్తాను. అదేంటంటే రైట్ మూవ్ అండ్ జూప్లా. ఎందుకు అంటే ఇందులో ఓన్లీ వెరిఫైడ్ ప్రాపర్టీస్ మాత్రమే లిస్ట్ చేస్తారు అండ్ స్కామ్స్ జరిగే ఛాన్స్ అయితే 99.99% ఉండదు. సో ఇది మీరు బ్లైండ్ గా కళ్ళు మూసుకొని నమ్మేయచ్చు అనమాట. అండ్ మిగతా యాప్స్ కూడా ట్రస్ట్ వర్దియే, కాకపోతే ఏంటంటే అందులో వెరిఫైడ్ ప్రాపర్టీస్ తో పాటు అన్వెరిఫైడ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ కొన్ని సార్లు అయితే ఫేక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో మనం అన్నది కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్ ఉండి చూసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్టేట్ ఏజెంట్స్. ఇక్కడ యూకేలో ప్రతి ఏరియాలో ఎస్టేట్ ఏజెన్సీస్ అన్నవి ఉంటాయండి. అది ట్రైన్ స్టేషన్ కి విత్ ఇన్ 1.5 మైల్ లో ఉంటాయి. ఒక పెద్ద లడిలానే ఉంటాయి. సో మనం వీటికి డైరెక్ట్ వాకిన్ వెళ్ళిపోయి మన రిక్వైర్మెంట్స్ అన్నవి వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి ప్రాపర్టీ ఒకవేళ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటే వాళ్ళు చూపించేస్తారు, అప్పటికప్పుడు వ్యూయింగ్ ఇచ్చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళు ఓన్లీ సేల్ మాత్రమే కాదండి, రెంటల్స్ కూడా డీల్ చేస్తారు. అండ్ వీళ్ళు చాలా కమిషన్ ఛార్జ్ చేస్తారని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. బట్ అది నిజం కాదండి, వీళ్ళు అసలు కమిషన్ ఛార్జ్ చెయ్యరు. సో మీరు వీళ్ళకి ఏం కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. మనీ వాళ్ళు ఒకవేళ ఏదైనా కమిషన్ ఛార్జ్ చేసినా వాళ్ళు ల్యాండ్ లార్డ్ తోనే డీల్ చేసుకుంటారు, మనతో ఏం డీల్ చేయరు. సో ఇంకా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అకామిడేషన్ చూసుకోవచ్చు అనమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళు జనరల్ గా ప్రాపర్టీస్ ఆన్లైన్ లో కూడా పెడతారు ఇందాక చెప్పిన యాప్స్ లో. కాకపోతే నేను ఆఫ్లైన్ ఇన్ పర్సన్ ఎందుకు వాకిన్ వెళ్ళమంటున్నా అంటే వీళ్ళ దగ్గర కొన్ని అన్లిస్టెడ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి అనమాట, విచ్ ఆర్ నాట్ లిస్టెడ్ యెట్. ఆ యాప్స్ లో పెట్టక ముందే వాళ్ళ దగ్గర కొన్ని ఉంటాయి. సో మీరు వెళ్ళడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు అప్పటిదప్పుడు మీకు ఒకవేళ రిక్వైర్మెంట్స్ కి మ్యాచ్ అయిపోతే వెళ్ళి వ్యూయింగ్ తీసుకొని మీరు అకామిడేషన్ కి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదండి, నాకు మరి పెయిడ్ ప్రమోషన్ చేసే సబ్స్క్రైబర్స్ కూడా లేరు. ఇది నేను ఇన్ పర్సన్ ఎక్స్పీరియన్స్ చేసింది, నేను వెళ్ళి చూసింది నేను మీకు చెప్తున్నాను అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ ఏజెంట్స్. వీళ్ళు ఎవరంటే యూకే లో మన ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనమాట. వీళ్ళు ఏంటంటే ప్రాపర్టీ అకామిడేషన్ మీకు కావాల్సింది చూపిస్తారు, కాకపోతే కమిషన్ అయితే ఛార్జ్ చేస్తారు. ఆ కమిషన్ అయితే 2 weeks నుంచి 1 month రెంట్ వరకు ఉంటది. అండ్ కొంతమంది అయితే డైరెక్ట్ స్ట్రైట్ అవే £500 అని లేకపోతే £1000 అని కూడా ఛార్జ్ చేస్తారు. నేను పర్సనల్ గా ఈ ప్రాసెస్ వీళ్ళని అయితే నేను సజెస్ట్ అయితే చెయ్యను. బికాస్ మీకు రెంట్ అండ్ దానికి మీద నుంచి ఇది కూడా ఇంకొక ఎక్స్ట్రా బర్డన్ అవుతుంది. బట్ అన్టిల్ మీకు ఒకవేళ మరీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది, లేకపోతే మీరు ఆల్రెడీ ల్యాండ్ అయిపోయారు యూకేలో అండ్ యూఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ అకామిడేషన్ అనేసి అని అన్నప్పుడు మాత్రమే, లైక్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మాత్రమే నేను వీళ్ళని సజెస్ట్ చేస్తాను. లేకపోతే నేను అసలు వీళ్ళని సజెస్ట్ అయితే చెయ్యనండి. అండ్ ఆల్సో ఈ 3 కాకుండా కొన్ని ప్లేసెస్ లో ట్రైన్ స్టేషన్స్ దగ్గర ఆఫ్ లైసెన్స్ స్టోర్స్ లో కానీ ఎక్కడైనా కానీ జనరల్ గా ఒక చిన్న పోస్టింగ్ లాగా పెడతారనమాట. లైక్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ ఫైండ్ ద అకామిడేషన్. వాళ్ళు చిన్నగా అడ్వర్టైజ్ చేస్తారు, దాని మీద పెడతారు, మీరు చూసి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళ నెంబర్ అండ్ ఆల్ కూడా ఇస్తారు. బట్ కొన్ని సార్లు అయితే ఇది స్కామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఇంకొకటి వచ్చేసి వాట్సాప్ స్టూడెంట్ గ్రూప్స్ అయినా లేకపోతే షేర్డ్ అకామిడేషన్ అని చెప్పేసి అని కూడా ఉంటాయి అనమాట. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా కానీ ఒకవేళ గ్రూప్స్ లో ఉంటే మిమ్మల్ని కూడా యాడ్ చేయమని చెప్పండి. బట్ బీ కేర్ఫుల్, ఇక్కడ కొన్ని స్కామ్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టెంపరరీ అకామిడేషన్. ఇందాక చెప్పాను కదా, ఇదేంటంటే మీరు యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టు మీరు ఒకవేళ యూకేలో ల్యాండ్ అయిపోయారు అండ్ మీ చేతిలో అకామిడేషన్ లేదు, లేకపోతే మీకు ఒక 3-4 days కి వెకేషన్ కి వెళ్ళారు అండ్ యూ నీడ్ అన్ అకామిడేషన్. సో అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఎయిర్బిఎన్బి కానీ bookings.com కానీ ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్టు ఈ వేట్ లోనైనా కానీ మీరు సర్చ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఫర్ 2 to 3 days కానీ 1 week కానీ డిపెండింగ్ అపాన్ ద స్టే లెంత్ ఆఫ్ స్టే మీరు ఎంత వరకు అయితే ఉండాలనుకుంటున్నారో అంతవరకు మీరు వెళ్ళి ఆన్లైన్ లోనే చూసేసుకోవచ్చు అనమాట.
మీరు డైరెక్ట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట, ఎయిర్పోర్ట్ నుంచి అయినా కానీ ఆన్లైన్ లో బుక్ చేసుకొని మీకు ఎంతైతే రిక్వైర్మెంట్స్ బడ్జెట్ అండ్ ఆల్ ప్రతి ఒక్కటి పెట్టేసుకొని మీకు ఒకవేళ అవైలబుల్ గా దొరికితే మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ యూకేలో రెంటల్ గురించి ఒక బేసిక్ ఫండాస్ తెలుసుకుందామండి. అదేంటంటే మీరు ఏ సిటీ అయినా తీసుకోండి, సిటీ సెంటర్ లో ఒకవేళ మీరు ఉందామనుకుంటే మాత్రం రెంటల్ ప్రైసెస్ అన్నవి కొంచెం ఎక్కువే ఉంటాయి. అండ్ ఆల్సో ట్యూబ్ స్టేషన్స్ కి దగ్గరలో ఒక హాఫ్ మైల్ డిస్టెన్స్ లో చూసుకుంటే మాత్రం మీకు రెంటల్ ప్రైసెస్ అన్నవి కొంచెం ఎక్కువే ఉంటాయి. అండ్ మీరు ట్రైన్ స్టేషన్ నుంచి మీరు ఎంతైతే దూరం వెళ్తూ ఉంటారో మీకు రెంటల్ కాస్ట్ అన్నవి అంత తక్కువ పడుతూ ఉంటాయి అనమాట. అండ్ మెయిన్ గా సెంట్రల్ లండన్ లో లండన్ లో ఏంటంటే రెంటల్ ప్రైసెస్ అన్నవి జోన్ వైజ్ డివైడ్ అవుతాయండి. ఒక 9 zones వరకు ఉంటాయి, 1 to 9 zones. అదే ఒకవేళ ఇప్పుడు మీరు Zone 1 లో ఉండాలి అనేసి అనుకుంటే మాత్రం రెంటల్ ప్రైసెస్ అన్నవి మరీ ఎక్కువైపోతాయి. మీరు షేడ్ లో ఉంటే మేబీ ట్రై చేయొచ్చేమో, అది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు జోన్ వైజ్ మీరు జోన్స్ కి అటు సైడ్ వెళ్తున్న కొద్దీ 2, 3, 4, 5 అలా వెళ్తున్న కొద్దీ మీకు రెంటల్ ప్రైసెస్ అన్నవి కొంచెం తగ్గుతూ పోతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకొకటి ఏంటంటే నేను స్క్రీన్ మీద ఏవైతే ప్రైసెస్ చూపిస్తున్నానో అవి వచ్చేసి యావరేజ్ రెంటల్ ప్రైసెస్ అనమాట. నేను లండన్ లోనే కాదు చుట్టుపక్కల మెయిన్ ఏవైతే సిటీస్ ఉన్నాయో వాటివి కూడా యావరేజ్ ప్రైసెస్ చూపించాను, మీకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటదని చెప్పేసి. అధర్మాన్ని అని చేయగా యుగ యుగాల. సో ఇప్పటి వరకు మనం టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ చూసాం, రెంటల్ ప్రైసెస్ చూసాం, అండ్ ఆల్సో ఎక్కడ వెతుక్కోవాలి, ఎలా వెతుక్కోవాలి, ఇవన్నీ కూడా చూసాం. సో ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్ అండ్ ఎలిజిబిలిటీస్ ఏంటో కూడా చూసేద్దాం. ఒకవేళ మనం ఫుల్ హౌసెస్, ఫ్లాట్స్ ఆర్ అపార్ట్మెంట్స్, స్టూడియో ఫ్లాట్స్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నారు అనుకోండి, అది కూడా త్రూ ఆన్లైన్ యాప్స్ లేకపోతే ఎస్టేట్ ఏజెంట్స్. అది దానికి ఉన్న రిక్వైర్మెంట్స్ కానీ ఏదైతే ఉంటుందో నేను అది మీకు ఒక ఎగ్జాంపుల్ తోని చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫర్ సపోజ్ మీరు ఒక 4 persons ఉన్నారు అండ్ మీకు ఒక 2 bedroom ఫ్లాట్ నచ్చింది అండ్ దాని రెంట్ వచ్చేసి £2,000 ఉంది అనుకోండి. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే మీ అందరి యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి రెంట్ కి ఇంటూ 30 times ఉండాలి. అంటే ఇప్పుడు £2,000 ఇంటూ 30 times అంటే £60,000 ఉండాలి. సో యావరేజ్ గా అందరి యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి ఒక £15,000 ఉంటే సరిపోతుంది. సో ఒకరిది ఎక్కువ ఒకరిది తక్కువ ఉన్నా ప్రాబ్లం లేదు, బట్ అందరిది కలిపి అయితే £60,000 అయితే ఉండాలి. అండ్ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ వచ్చేసి మన లాస్ట్ 3 months పే స్లిప్స్ తో పాటు బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ రిఫరెన్స్, అంటే మన ఎంప్లాయర్ ది మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ అడుగుతారు, వెదర్ టు చెక్ వీఆర్ వర్కింగ్ దేర్ ఆర్ నాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఓనర్ రిఫరెన్స్, అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఉంటున్న ఓనర్ కానీ లేకపోతే ఏజెంట్ కానీ వీళ్ళది లేకపోతే ప్రీవియస్ గా ఉన్న వాళ్ళదైనా వాళ్ళు తీసుకొని ఏం చేస్తారంటే దే మెయిల్ దెమ్ ఆర్ కాల్ దెమ్ రిగార్డింగ్ మనం రెంట్ ఆన్ టైం కడుతున్నామా లేదా, లేకపోతే మనం ఇళ్ళలా పెట్టుకుంటున్నాం, ఇవన్నీ వాళ్ళు రిఫరెన్స్ అన్నవి క్రాస్ చెక్ చేసుకుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆప్షనల్, ఇది కొన్ని అపార్ట్మెంట్స్ లో మాత్రం చూస్తారు, లైక్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్. నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? ఫస్ట్ సెకండ్ థర్డ్. అంటే వెదర్ ఒకవేళ మీరు 4 members ఉంటే వెదర్ యు ఆర్ కనెక్టెడ్ ఆర్ నాట్, వాళ్ళు అవన్నీ చూస్తారు, ఫ్యామిలీయా కాదా. ఒకవేళ కాకపోతే కొన్ని అపార్ట్మెంట్స్ లో మనకి ఫ్లాట్ ఇవ్వకపోవచ్చు. అండ్ ఒకవేళ మీరు అందరూ ఫ్రెండ్స్ అండ్ మీకు ఆ ఫ్లాట్ బాగా నచ్చింది, మీకు ఎట్ ఎనీ కాస్ట్ అది తీసుకోవాలనిపించింది, కాకపోతే మీరు నాట్ కనెక్టెడ్, అలాంటప్పుడు మీరు కజిన్స్ అని చెప్పేయచ్చు. సో డిపాజిట్కి వస్తే నేను మొత్తం ప్రాసెస్ ని సమరైజ్ చేసి చెప్పడానికి అయితే ట్రై చేస్తానండి. అదేంటంటే మీరు ఇప్పుడు ఆన్లైన్ లో ఒక ఇల్లు చూసారు, ఆన్లైన్ లో కానీ ఆ ఎస్టేట్ ఏజెంట్స్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు మీరు ఒక ఇల్లు చూసారు అండ్ మీకు అది నచ్చినప్పుడు వాట్ యూ విల్ డూ ఇస్ మీరు ఎంక్వైరీ చేయడానికి వాళ్ళకి కాల్ చేసినా లేకపోతే డైరెక్ట్ వాళ్ళని అడిగినా కానీ వాట్ దే ఆస్క్ ఇస్ మీకు కొన్ని రిక్వైర్మెంట్స్ అడుగుతారు అనమాట, బేసిక్ క్వశ్చన్స్. అంటే ఇందాక చెప్పాను కదా ఎంప్లాయీ రిఫరెన్స్ కానీ మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారని కానీ మీ ఇన్కమ్ ఎంత అని కానీ ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ ఏవైతే చెప్పానో ఇందాక అవన్నీ అడుగుతారు. ఒకవేళ మీరు ఆ రిక్వైర్మెంట్స్ ఒకవేళ మీట్ అయితే కనుక వాట్ దే విల్ డూ ఇస్ మీ దగ్గర నుంచి నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా వెళ్ళడానికి వాట్ దే విల్ డూ ఇస్ మీ దగ్గర నుంచి కొంచెం అమౌంట్ £200-300 హోల్డింగ్ డిపాజిట్ తీసుకుంటారు అనమాట. ఈ హోల్డింగ్ డిపాజిట్ అన్నది వాళ్ళు అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఆ ఇల్లు నచ్చింది, సో ఇంకా వాళ్ళు డెప్త్ లో డీప్ గా వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి ఏదైతే టైం పడుతుందో ఆ టైంలో వాళ్ళు ఆ హౌస్ ని మీకోసం అని చెప్పేసి హోల్డ్ చేసి పెడతారనమాట. ఆ హోల్డ్ చేయడానికి వాళ్ళు అమౌంట్ అనేది తీసి పెట్టుకుంటారు అనమాట. ఒకవేళ మీది డాక్యుమెంటేషన్ అంతా సక్సెస్ అయింది అండ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ హౌస్, సో నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు నెక్స్ట్ ఇక్కడ 5 weeks డిపాజిట్ ఇంకా 1 month రెంట్ అడ్వాన్స్ లో పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆల్రెడీ హోల్డింగ్ డిపాజిట్ లో 200-300 ఎంతైతే మీరు కట్టారో ఆ అమౌంట్ అన్నది ఈ 5 weeks డిపాజిట్ ఇంకా 1 month రెంట్ లో నుంచి డిడక్ట్ చేసి ఎంతైతే అమౌంట్ ఉంటుందో మీరు అంత అమౌంట్ కడితే సరిపోతుంది. ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఆ ఇన్కమ్ క్రైటీరియా మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, సో కొంతమంది ఏజెంట్స్ వాట్ దే విల్ డూ ఇస్ దే విల్ టేక్ 6 months రెంట్ యాజ్ అ డిపాజిట్ ఆర్ ఎల్స్ అ గ్యారెంటర్ ఇస్ ఆల్సో రిక్వైర్డ్. మీరు ఒకవేళ ఇన్కమ్ క్రైటీరియా మ్యాచ్ అవ్వకపోతే, సో ఇక్కడ గ్యారెంటర్ అంటే ఎవరంటే ఏ పర్సన్ హూ ఈస్ ఏబుల్ టు పే యువర్ రెంట్. ఒకవేళ మీరు కట్టలేకపోతే వాళ్ళు కట్టగలగాలి.
సో వాళ్ళు ఏంటంటే మీ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ వాళ్ళు వచ్చేసి ఆ కాంట్రాక్ట్ మీద ఒక సైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు గ్యారెంటర్ అనే వాళ్ళు ఆన్లైన్ లో కూడా దొరుకుతారు, నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో వాళ్ళ త్రూ కూడా మీరు ఆన్లైన్ గ్యారెంటర్స్ ని కూడా అవైల్ చేసుకోవచ్చు. సో గ్యారెంటర్స్ వచ్చేసి మీకు తెలిసిన ఫ్రెండ్ అవ్వచ్చు, రిలేటివ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, హూ ఇస్ అంటే వాళ్ళ క్రెడిట్ చెక్ అన్నది వాళ్ళు చేసినప్పుడు దే షుడ్ బి ఇన్ అ పొజిషన్ టు లైక్ యునో మీ బిహాఫ్ లో కూడా ఒకవేళ వాళ్ళు అది అఫోర్డ్ చేయగలగాలి. మీరు ఒకవేళ ఆన్లైన్ ఏజెంట్స్ త్రూ కాకుండా ఒకవేళ డైరెక్ట్ గా ప్రాపర్టీ ఓనర్స్ తోనే కనుక ఒకవేళ డీల్ చేస్తే ఈ రిక్వైర్మెంట్స్ అన్నవి ఇంత పెద్దగా అయితే ఏమి ఉండవండి. వాళ్ళు ఏంటంటే ఒకవేళ జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అని జస్ట్ అంత మాత్రమే అడిగిన తర్వాత వాట్ దే విల్ డూ ఇస్ వాళ్ళు జనరల్ గా మీకు 1 month రెంట్ ఇంకా 1 month డిపాజిట్ తీసేసుకొని మీకు ఇచ్చేస్తారండి ప్రాపర్టీ అన్నది. సో ఈ ల్యాండ్ లార్డ్స్ అనే వాళ్ళు మీకు ఎక్కడ దొరుకుతారంటే నేను మీకు ఇందాక యాప్స్ చెప్పాను కదా, అందులో ఓపెన్ రెంట్ అనే యాప్ లో ల్యాండ్ లార్డ్సే లిస్ట్ చేస్తారనమాట వాళ్ళ ప్రాపర్టీస్ ని. సో మీకు థర్డ్ పార్టీ అనేది ఏమి ఉండదు అనమాట, మీరు డైరెక్ట్ గా ల్యాండ్ లార్డ్స్ తోనే డీల్ చేసుకుంటారు. సో అందుకే మీకు పెద్దగా ప్రాసెస్ అంటూ ఏమీ ఉండదు, జస్ట్ నార్మల్ గా వెళ్తారు, నచ్చింది మీరు మాట్లాడుకుంటారు. సో రిక్వైర్మెంట్స్ అన్నవి మీరు మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది విత్ ద ల్యాండ్ లార్డ్స్. నెక్స్ట్ వచ్చేసి షేర్డ్ అకామిడేషన్. ఇదేంటంటే మీరు వెళ్ళారు, ప్రాపర్టీ నచ్చింది, దాంతో పాటు ఫ్లాట్ మేట్స్ కూడా నచ్చారు, అంతే అయిపోయింది. ఇంకా మీరు డైరెక్ట్ రెంట్ దగ్గరకు వచ్చేసి మీరు 1 month డిపాజిట్ 1 month రెంట్ కడితే సరిపోతుంది. సో మీరు షేర్డ్ అకామిడేషన్ అనేది ఆన్లైన్ లో కూడా వెతుక్కోవచ్చు అండి. ఇది మీకు ఆన్లైన్ యాప్స్ త్రూ అయినా లేకపోతే ఎస్టేట్ ఏజెంట్స్ త్రూ అయినా కానీ మీరు జస్ట్ చెప్పాలంటే మేము షేర్డ్ అకామిడేషన్ కోసం అని చెప్పేసి చూస్తున్నామని, మీరు వాళ్ళకి చెప్పిన దాన్ని బట్టి చూస్తారు వాళ్ళు కూడా. సో ఇది కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట మీకు. ఒకవేళ మీరు షేర్డ్ అకామిడేషన్ ఆన్లైన్ త్రూ ఒకవేళ చూస్తే మాత్రం వాళ్ళు కొన్ని బేసిక్ చెక్స్ అయితే చేస్తారండి. అంటే మరీ అపార్ట్మెంట్స్ లో కానీ ఫుల్ హౌసెస్ కి చేసినంత ఏం చెక్ చేయరు కానీ, బట్ నార్మల్ బేసిక్ చెక్స్ అయితే చూస్తారు, అంటే వీళ్ళు అసలు అఫోర్డ్ చేయగలుగుతారా లేదా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ అకామిడేషన్ కి మీరు స్టూడెంట్ అయితే చాలు, అండ్ ఇంకొకటి డబ్బు కూడా బాగానే ఉండాలి. సో ఇప్పుడు స్కామ్స్ విషయానికి వస్తే రూల్ నెంబర్ 1, నెవర్ పే ద మనీ బిఫోర్ వ్యూయింగ్ ద హౌస్. మీరు ప్రాపర్టీని ఇన్ పర్సన్ వెళ్ళి వ్యూ చేయకుండా మీరు అమౌంట్ అస్సలు కట్టకూడదు. ఎందుకు అంటే నేను చెప్తాను వినండి. ఇప్పుడు జనరల్ గా కొంతమంది ఏం చేస్తారంటే ఫేక్ గా ఏదో ఒక పిక్చర్స్ వాళ్ళ దగ్గర ముందు నుంచే ఉంటాయి అనమాట, స్టాక్ లో పెట్టుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు వాట్సాప్ లో పిక్చర్స్ పంపించేస్తారు, మీరు చూసి ఓకే ఇల్లు ఉంది కదా బానే ఉంది కదా అనేసి కడితే మాత్రం మీకు అమౌంట్ పోయినట్టే. బికాస్ స్కామర్స్ ఇక్కడ అలానే చేస్తారు. వాళ్ళు జనరల్ గా వాళ్ళ దగ్గర ఉన్న పిక్చర్ ని పంపించేసి వాట్సాప్ లో మీకు చాలా అంటే చాలా తొందర పెడతారు అనమాట. లైక్ యూనో ఆల్రెడీ చాలా మంది ఉన్నారు వ్యూయింగ్, ఇంకా ఎవరెవరో ఉన్నారని చెప్పేసి అని. మీరు అవన్నీ అందులోనైతే అసలు ట్రాప్ లో పడకూడదు. మీరు ఇన్ పర్సన్ వెళ్ళి వ్యూ చేసిన తర్వాతే హోల్డింగ్ డిపాజిట్ అయినా కట్టాల్సింది. దీన్నే ఇక్కడ ఎర్లీ డిపాజిట్ స్కామ్ అనేసి అని అంటారు. బీ వేర్ ఆఫ్ దాట్. సో పాయింట్ నెంబర్ 2, కొన్ని యాప్స్ లో మీకు ఒక ఫ్లాట్ అయితే లిటరలీ ఎంత పెద్దగా ఉంటుందో అవన్నీ చూపించి అమౌంట్ అయితే మరీ £400, £200, £300 అనేసి అని పెడతారు. ఒకవేళ అట్లా ఉంటే మాత్రం ఇట్స్ ఎ స్కామ్. ఎందుకంటే మీరు ఒక జనరల్ రీసెర్చ్ ఒకవేళ చేస్తే ఏమైతుందంటే మీకు అక్కడ చుట్టుపక్కల హౌసెస్ అన్ని £2,000 అట్లా ఉంటాయి, అండ్ ఇది మాత్రం 400, 200 అనేసి అని ఉంటది. సో ఇట్స్ స్కామ్. వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ పెడతారు, అండ్ మీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడానికి మీరు గాని ఒకవేళ దానికి టెంప్ట్ అయితే మాత్రం మీ అమౌంట్ పోయిందా. నెక్స్ట్ వచ్చేసి అన్వెరిఫైడ్ ఏజెంట్స్ అండ్ ఫేక్ ల్యాండ్ లార్డ్స్. అంటే ఇప్పుడు వీళ్ళని కనిపెట్టడం కొంచెం కష్టమైన పనే, నేను కాదనేసి అన్నాను. కాకపోతే ఏంటంటే బీ కాషియస్, లైక్ యూనో ప్రాపర్టీని వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ ద వే దే ఆర్ టాకింగ్ అండ్ ఆల్ మీకు కొంచెం అర్థమవుతుంది కదా, కొంచెం తేడా కొట్టినా కానీ కొంచెం దూరం పెట్టండి. అండ్ నేను మీకు ఇందాక చెప్పాను కదా రైట్ మూవ్ ఇంకా జూప్లా, ఈ రెండు ఏంటంటే మీరు కళ్ళు మూసుకొని ట్రస్ట్ చేయొచ్చు అనమాట. బికాస్ వెరిఫైడ్ ల్యాండ్ లార్డ్స్ మాత్రమే, వెరిఫైడ్ ఏజెంట్స్ మాత్రమే ఇందులో ప్రాపర్టీస్ లిస్ట్ చేయడానికి ఉంటది. మిగతావి కూడా వాడండి, మిగతా యాప్స్ కూడా నేను కంప్లీట్ అవాయిడ్ చేయమని చెప్పాను, యూజ్ చేయండి, బట్ బీ కాషియస్. సో నెక్స్ట్ వచ్చేసి సబ్లెట్ స్కామ్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తన పేరు మీద ఒక కాంట్రాక్ట్ తీసుకుంటాడు అనమాట. ఒక హౌస్ నచ్చి తను కాంట్రాక్ట్ తీసుకుంటాడు కదా, కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత వీడు ఏం చేస్తాడంటే వేరే వాళ్ళకి సబ్లెట్ చేస్తాడు అనమాట. వీడు తీసుకున్న ఇంటినే మళ్ళీ వేరే వాళ్ళకి కూడా రెంట్కి ఇస్తాడు అనమాట, ఓనర్ కి తెలియకుండా. సో ఇది యాక్చువల్లీ ఇక్కడ అసలు చేయకూడదు, ఇట్స్ ఇల్లీగల్, బట్ చేస్తారు. సరే ఇంకా కర్మగాలి మనం ఆ ఇంట్లో ఉన్నాం, కాకపోతే వాడు ఏం చేస్తాడంటే మనకి తప్పదు కదా అప్పుడప్పుడు ఉండాల్సి వస్తుంది. సో మనం ఆ ఇంట్లో ఉన్నాం అనుకోండి, సో వీడేం చేస్తాడంటే ఒరిజినల్ రెంట్ వచ్చేసి ఒకవేళ £1,000 ఉందనుకోండి, వీడేం చేస్తాడంటే మనకి 1,500 అనేసి అని చెప్తాడు అనమాట. సో వీడు ఒరిజినల్ ఓనర్స్ కి £1,000 కట్టిన తర్వాత 500 అన్నది వీడు జేబులో పెట్టుకుంటాడు అనమాట. సో ఇలా మన ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు. సో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. అట్లీస్ట్ ఆస్క్ దెమ్, లైక్ యూనో మనకి కొన్నిసార్లు తప్పదు, మనం ఉండాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ కానీ ఏదైనా కానివ్వండి, సిచ్యువేషన్స్ వల్ల కూడా ఉండొచ్చు. బట్ అట్లీస్ట్ బీ కాషియస్. వాళ్ళు కట్టిన రెంట్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఏదైతే కడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి అట్లీస్ట్ స్క్రీన్ షాట్స్ అన్న తీసుకోండి. బికాస్ మనం అయితే ఇక్కడ ఇన్ క్యాష్ కట్టడానికి అయితే ఉండదు రెంట్ అన్నది. సో సచ్చినట్టు మనం ఇన్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలి కదా, అట్లీస్ట్ వాళ్ళ ప్రూఫ్స్ అన్న అడగండి, మీ దగ్గర ఉంటాయి కదా. సో కొంచెం బీ కాషియస్.
కొంచెం ఎఫర్ట్స్ పెడితే మీకు కూడా ఇల్లు దొరుకుతాయి, ఇంకా తక్కువలోనే దొరుకుతాయి, ఇంకా మంచివి కూడా దొరుకుతాయి. కాకపోతే దానికి మనం టైం ఇవ్వాలి అండ్ కొంచెం ఎఫర్ట్స్ అన్నవైతే పెడితే మీకు పక్కా మంచి అకామిడేషన్ అయితే దొరుకుతుంది. సో నేను మీకు ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తున్నాను. అదేంటంటే యూకేలో ఏరియాని బట్టి రెంటల్ ప్రైసెసే కాదండి, గ్రాసరీస్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ కూడా డిఫర్ అవుతూ పోద్ది. అంటే మళ్ళీ అదేదో ఎక్కడో కూడా కాదు, పక్కనే ఉంటాయి. ఇప్పుడు మనకి నారాయణ కూడా ఇంకా హిమాయత్ నగర్ ఉన్నంత డిస్టెన్స్ లోనే ఉంటాయి. బట్ మీకు ఎక్స్పెన్సెస్ అన్నవి చాలా డిఫర్ అయిపోతాయి అనమాట. సో కొన్ని కాస్ట్లీ ఏరియాస్ ఉంటాయి, కొన్ని నార్మల్ ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిఫోర్ లేటన్ స్టోన్ లో ఉండేదాన్ని. అప్పుడు అక్కడ కొత్తిమీర కాస్ట్ వచ్చేసి 95p. అదే టైంలో నేను ఇక్కడ ఇల్ఫర్డ్ కి పని మీద వచ్చినప్పుడు చూస్తే కొత్తిమీర కాస్ట్ వచ్చేసి 75p ఉందండి. ఇదనే కాదు, ఇంకా చాలా ఈ ఐస్లాండ్, సెయిన్స్బరీ, టెస్కో ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి కూడా కాస్ట్ డిఫర్ అవుతుంది అనమాట. ప్లేసెస్ మారుతున్న కొద్దీ మీకు ప్రైసెస్ అన్నవి మారుతూనే ఉంటాయి. బికాస్ ఇక్కడ ఎంఆర్పి ఉండదు కాబట్టి. సో కొంచెం మీరు కాషియస్ గా ఇవన్నీ చూసుకున్న తర్వాతే ఏరియా చూస్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, షేర్డ్ అకామిడేషన్ లో రెంట్ తక్కువ పడుతుంది అని చెప్పేసి అని కళ్ళు మూసుకొని తీసుకోకండి ఏది పడితే అది. కొంచెం చూసుకోండి, ఎందుకంటే కొన్ని హౌసెస్ లో 3 to 4 బెడ్రూమ్స్ ఉన్నా కానీ ఒక్కటే బాత్రూమ్ ఉంటది. జస్ట్ ఇమాజిన్, మీరు ఒక 7 to 8 పీపుల్ ఉంటారు అండ్ ఇంతమంది ఒక్కటే బాత్రూమ్ యూజ్ చేస్తారు. కొంతమంది అస్సలు హైజీనిక్ గా కూడా పెట్టుకోరు. అండ్ జస్ట్ ఇమాజిన్, ఇన్ఫెక్షన్స్ కానీ ఏదన్నా వచ్చినాయి అనుకోండి, ఇక్కడ NHS లో మనకి అపాయింట్మెంట్ దొరకడమే గగనం. సో ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఒక్కవేళ మైండ్ సెట్ కానీ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి రూమ్మేట్స్ ది, దేవుడా అనిపిస్తుంది. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్, మీరు ఒక 10 to 12 షిఫ్ట్ చేసి వస్తారు అండ్ ఇంటికి రాగానే ఒకవేళ మెంటల్ పీస్ లేదనుకోండి, టార్చర్ ఉంటది అది. ఐ నో దాట్. సో అందుకే చెప్తున్నా. వాడు 6 రోటీలు తిన్నాడు, ఎగ్స్ తిన్నాడు, అక్కడ రైస్ తింటున్నాడు. ప్లేట్ ఎట్లా వదిలి వెళ్ళొద్దు, ప్లేట్ అట్లా పడేయడం నాకు నచ్చలేదు. ఓకే ఠీక్ హై, మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ డోంట్ వాంట్ టు ఈట్. దిస్ ఇస్ ద రాంగ్ పోర్ట్రేట్. ఇప్పుడు మళ్ళీ అన్ని కూడా ఏమీ వర్కౌట్ అవ్వదు బిడ్డ. అమ్మ ఏం టార్చర్. తక్కువ మెంబర్స్ ఉండడానికి ట్రై చేయండి. ఐ నో రెంట్ ఒక్కటే మీరు ఆలోచిస్తారు, మనీ ఒక్కటే కాదు కదండి. మెంటల్ ప్రెషర్ కానీ ఒకవేళ లేకపోతే మీకు అసలు ఎందుకు వచ్చానరా బాబు అనిపిస్తుంది. అండ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, చదువు అవ్వదు మీకు, ఇటు పార్ట్ టైమ్స్ అవ్వవు, మీకు అసలు ఏది చేయబుద్ధి కాదు. సో కొంచెం ఆలోచించండి బిఫోర్ taking a shared accommodation. So that's it for the video. I hope you have found this video helpful. ఒకవేళ మీకు అలా అనిపిస్తే మాత్రం యూకేలో ఉన్న వాళ్ళకి, లేకపోతే వచ్చే స్టూడెంట్స్ కైనా కానీ ఈ వీడియోని పక్కా షేర్ చేయండి. బికాజ్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నేను ఒకవేళ ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యాను అనేసి మీకు అనిపిస్తే మాత్రం ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ డౌన్ బిలో. అండ్ ఇప్పటి వరకు మీరు ఒకవేళ వీడియో చూసింటే మాత్రం థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బాయ్, నమస్తే.